నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. మీకు తెలుసా, ఈ పండ్లు కూరగాయలు తింటే షుగర్ రాదు. డయాబెటిస్ ఇప్పుడు అందరి నోట అదే మాట. ఇది రక్తంలో చక్కెరను అనూహ్యంగా పెంచే జీవక్రియ వ్యాధి. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురవుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. షుగర్ వచ్చిందని తేలితే ఎక్కడా లేని ఆంక్షలు మొదలవుతాయి. ఏది తినాలన్నా షుగర్ పెరుగుతుందంటారు. పండు ముట్టనివ్వరు, భోజనం సరిగా చేయనివ్వరు. ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరం. అయితే షుగర్ వచ్చిన వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు పళ్ళు తినకూడదు అని అంటారు. కానీ చిన్నప్పటి నుంచి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తింటే షుగర్ సమస్య రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండి పదార్థాలను బాగా తగ్గించి పొద్దున సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం చాలా మంచిది. అయితే బాగా తీయగా ఉండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా బెర్ర జామ, కివి, బొప్పాయి లాంటివి తింటే మంచిది. తాజా ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతుకూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరంతో పాటు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. షుగర్ ఉన్నవారు ఏం చేయాలి చూద్దాం. షుగర్ ఉన్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. టైం ప్రకారం భోజనం చేయాలి. అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. టీ, కాఫీ తగ్గించాలి. వాటికంటే లెమన్ టీ, అల్లం టీ చాలా మంచిది. నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు అస్సలు తినకూడదు. అలాగే వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి లేదా ఆపేయాలి. షుగర్ వచ్చిన వాళ్ళు షుగర్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. తిన్నది ఏదైనా అరిగించుకునేలా, అంటే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. నడకతో పాటు వ్యాయామం చేయడం మంచిది. ఓపిక శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే చాలా బెటర్. రాత్రిపూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవడం తప్పనిసరిగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండి కుటుంబంతో సరదాగా గడిపి చూడండి. షుగర్ పెరగకుండా మనం అరికట్టవచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఏ పదార్థాలు తినకూడదో మనం ఇప్పుడు చూద్దాం. స్వీట్లు, ఐస్ క్రీంలు, చక్కెర పదార్థాలు అవి తినకూడదు. అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్స్ తినకపోవడమే చాలా మంచిది. బొప్పాయి పండులో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి. పండ్లతో పోలిస్తే జ్యూస్లు, ఎనర్జీ డ్రింకుల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.